మన పురాణములు. నారదుణ్ణి ఒక ప్రశ్న అడిగారుట. నారదుడిచ్చిన సమాధానం ఏమిటట? శ్రీకృష్ణుల వారు 16,000 మందిని పెండ్లాడారు కదా, ఏ పెండ్లకైనా నువ్వు వెళ్ళావా నారదా అని చెప్పి అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనతో ఎవరో నారద, కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు వెళ్ళావా? ఆయన అంతమందిని ఎన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు? ఆయన నరకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు నరకాసురుడు తీసుకుని వచ్చి కారాగారంలో బంధించి దాచిపెట్టినటువంటి 16,000 మంది రాజకుమార్తెలను తన రాజధానికి తీసుకుని వచ్చి అందరికీ కూడా సౌధములు నిర్మించి ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు 16,000 మంది కృష్ణులై తాళి కట్టారట కదా. ఆ మాటలు విన్నటువంటి నారదుల వారు ఆశ్చర్యపోయి ఇదెలా జరుగుతుంది అని అన్నారట. అంటే అంతటి జ్ఞాని ఎటువంటి మోహంనకు గురయ్యారో గమనించుకోవాలి. తాళైతే కట్టాడు, మరి తర్వాత జీవితము సంసారం ఎలా చేస్తారు? వెంటనే ఆయన చూసొద్దామని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి నారదుల వారు వెళ్ళిపోయారట. భూలోకానికి వచ్చేసారట. ద్వారకా నగరంలో ప్రవేశించేశారట. ద్వారకా నగరం పరమ రమణీయంగా ఉందట. ఆ నగరంలోకి ఒక ఇంట్లోకి వెళ్ళారట. అది కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నటువంటి స్త్రీలలో ఒక స్త్రీ గృహం. ఆవిడ తామర పువ్వు వంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానునికి వింజామరలు విసురుతూ ఉన్నారు. భార్య సేవలు పొందుతూ ఉన్నారు. వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా అటు తిరిగి కూర్చుని సేవలు అందుకుంటున్నటువంటి వాడు వెనక కన్ను లేకుండానే ఇతనిని గమనించి తాను కూర్చున్న ఆసనం దిగి నారదునికి ఎదురు వచ్చి, అలా వెళ్ళిపోతున్నావే నారదా, లోపలికి రా, మీరు నాతో ఏదైనా పనుండొచ్చారా ఏమిటి? మీరు ఏ పని చెప్పినా ఆ పనిని నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారట. నారదుల వారు వెంటనే, కృష్ణ మహానుభావ దామోదర, భక్తుల పాలిట సర్వకాలముల యందు కూడా కల్పవృక్షం వంటి వాడివి నీవు. దుష్టజనుల్ని నిగ్రహించడం కోసమని చెప్పే ఇటువంటి అవతారాలు స్వీకరిస్తూ ఉంటావు. ఏ బ్రహ్మాది దేవతలైతే గనక నీ పాదసేవ చెయ్యాలి అని చెప్పి నిరంతరము కోరుకుంటూ ఉంటారో, నీ పాదపద్మముల యందు నిరంతరము కూడా నా మనస్సును వసింపజేసేటువంటి వరాన్ని కూడా నాకు అనుగ్రహించు. అటువంటి పాదపద్మముల యందు నా మనస్సు వసించి ఉండేటువంటి వరాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి నారదుల వారు కృష్ణుణ్ణి అడిగారట. బయటకు వచ్చి ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి నారదుల వారు, ఈ ఇంట్లో కృష్ణుడున్నాడు, మరి పక్కింట్లో ఎలా ఉండగలడు అని అనుకుని ఆ ఇంట్లోకి తొంగి చూశారట. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్లి ఇలా తలుపు తీసి చూడటం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్ముల వారు కనిపించటం. ఎక్కడా పరబ్రహ్మలా లేడు. ఎక్కడికి వెళితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటకొచ్చి అంతఃపురం బయట నిలబడి నారదుడు, ఏమి ఆశ్చర్యం, ఏమి ఆనందం, ఏమి శ్రీకృష్ణమాయ, మహానుభావుడు ఇంతమందితో ఉన్నాడా ఎలా? ఒకే కాలమందు అగ్నిహోత్రం ఎన్ని వస్తువుల్ని కాల్చినా కూడా వాటి పవిత్రత కానీ అపవిత్రత కానీ తనకు అంటనట్టుగా సూర్యకిరణాలు బురద మీద పడినా, సజ్జనుడి మీద పడినా, దుర్జనుడి మీద పడినా కూడా సూర్యునికి అపవిత్రత లేదు అన్నట్టుగా ఇన్ని ఇళ్లల్లో సంసారం చేస్తూ ఉన్నటువంటి వాడు సంసారాతీతుడే ఉన్నాడు అని చెప్పి పొంగిపోయి ఆనందంతో నారదుల వారు వైకుంఠానికి వెళ్ళిపోయారట. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమైనటువంటి సంసార రీతి. దీనివల్ల మనకేం తెలుస్తుంది? కృష్ణ పరమాత్మ అన్ని వేల మంది కన్యల్ని వారిని ఉద్ధరించాలి అని చెప్పి చేసుకున్నాడు. ఇది వ్యాపకత్వము, విష్ణుతత్వమును ఆవిష్కరింపజేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేష్టితములు వేలెత్తి చూపించేటువంటి ప్రయత్నం చేయకూడదు. నారదుల వంటి వారు నమస్కరించి వెనుదిరిగి వెళ్ళిపోయారంటే మనం ఎంతటి వారని చెప్పండి. ఈ లీల విన్న తర్వాత పొంగిపోయి ఎవరు శ్రీకృష్ణ పరమాత్మునికి నమస్కరించి వ్యాపకత్వం ఉన్నటువంటి స్వామి అంతటా ఉన్నారు అని చెప్పి గ్రహించి ఆనందిస్తారో వారికి నిజంగా ఆ స్వామి వరాన్ని ఇచ్చేస్తారు. ఎవరైతే గనక పరమ భక్తితో శ్రీకృష్ణ భగవానుని యొక్క సంసారం నారదుల వారు చూసేటువంటి ప్రయత్నం చేసి తాను ఆనందించినటువంటి కథా వృత్తాంతాన్ని విని పరమాత్మకు నమస్కరిస్తున్నారో వారి యందు కృష్ణుని యొక్క భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుని సాయుధ్యాన్ని వారు తొందరగా చేరుకుంటారు. దానితో పాటు ఇహపరమందు అపారమైనటువంటి ధనాన్ని, పశు, పుత్ర, మిత్ర, వనితాముఖ సౌఖ్యాలన్నింటినీ కూడా అనుభవించగలిగేటువంటి స్థితికి చేరుకుంటారు అని చెప్పి ఈ కథా వివరం మనకి తెలియజేస్తుంది. రేడియో సిటీ పాడ్కాస్ట్.